డియర్ పేరెంట్స్, మనం చిన్నప్పుడు చదువుకున్న కోతి మొసలి కథలో మనకు నీతి ఒకటే చెప్పారు. అదేంటంటే దుష్టులతో స్నేహం చేయొద్దని. ఈ కథని రివైజ్ చేసి ఇప్పుడున్న జంజీ పిల్లలకు చెప్పాలంటే దీనిలో చాలా మంచి లైఫ్ స్కిల్స్ నేర్పించచ్చు. ఫస్ట్ వన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. విషయం తెలియగానే కోతి మొసలిని నిందించకుండా, ఆవేశపడకుండా పరిస్థితిని అర్థం చేసుకుంది. సెకండ్, క్రిటికల్ థింకింగ్. ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ చురుగ్గా ఆలోచించింది. థర్డ్, కమ్యూనికేషన్ స్కిల్స్. నమ్మకం కలిగించే మాటలతో సమస్యకు పరిష్కారం సాధించింది. ఫోర్త్, డెసిషన్ మేకింగ్. స్నేహితుని నొప్పించకుండా తన ప్రాణాలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టింది. ఫిఫ్త్ వన్, బౌండరీస్ లేదా నైతికత. స్నేహమైన మరొకటైనా అనుబంధానికి హద్దులుంటాయని చాటుతూ తప్పుకుంది తప్ప ప్రతీకారం తీర్చుకోవాలనుకోలేదు. ఇలాగే ప్రతి కథని విశ్లేషించుకోవచ్చు. ఒక కథ చెప్పాక పిల్లల్ని దాన్ని ఎలా అర్థం చేసుకున్నారో చెప్పమంటే ఈ కోణాలన్నీ చర్చకు వస్తాయి. పసి మనసుల మీద అవి వేసే ముద్రలు వాళ్ళ వ్యక్తిత్వంలో భాగమైపోతాయి. అప్పుడిక జీవన నైపుణ్యాలు తెలియని ప్రశ్నే తలెత్తదు. ఇలాంటివి స్కూల్లో చెప్పడం లేదు, మనం కూడా చెప్పడం లేదు.